రష్యా చమురుపై అమెరికా కఠిన ఆంక్షలు విధించినా భారత్ మాత్రం వాటికి బెదరటం లేదు. ఎప్పట్లానే భారీ మొత్తంలో రష్యన్ చమురును దిగుమతి చేసేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్కు నిరంతరాయంగా చమురు సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని ఇటీవల పుతిన్ స్పష్టం చేసిన నేపథ్యంలో భారత్ ఆ దిశగా అడుగులు వేస్తోందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ఆంక్షలకు తలగ్గకుండా డిస్కౌంట్ ధరకు లభిస్తున్న చమురును ఎప్పటిలానే పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. డిసెంబర్ నెలలో సగటున రోజుకు 18.5 లక్షల బ్యారెళ్ల చొప్పున చమురును దిగుమతి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. నవంబర్లో రోజుకు 18.3 లక్షల బ్యారెళ్లను దిగుమతి చేసుకున్న భారత్ డిసెంబర్ నెలలో దానిని మరింత పెంచుతోంది. దీంతో చమురు దిగుమతులు 6 నెలల గరిష్టానికి చేరుకున్నాయని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్లో గరిష్టంగా రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత ఇదే అత్యధికం కానుంది. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు చమురు ఉత్పత్తిదారులైన లూకోయిల్, రాస్నెఫ్ట్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీని ప్రభావంతో భారత్కు చమురు దిగుమతులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ భారత్ మాత్రం చమురు కొనుగోళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్లోని వాడినార్ పోర్టుకు డిసెంబర్లో రోజుకు సగటున 6,58,000 బ్యారెల రష్యన్ చమురు దిగుమతి అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్లో ఇది 5,61,000 బ్యారెళ్లుగా ఉంది. ఈ ఏడాది సగటు 4,31,000 బ్యారెళ్లతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. నయారా ఎనర్జీ వాడినార్ పేరుతో రిఫైనరీని నిర్వహిస్తోంది. ఈ సంస్థలో రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ కు 49.13% వాటా ఉంది. వాడినార్ రిఫైనరీ రోజుకు సగటున 4.05 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేయగలదు. రష్యన్ ఆయిల్ పై ఆంక్షలు తొలగి రిఫైన్డ్ ఉత్పత్తులపై నిబంధనలు సడలిస్తారన్న ఆశతో నయారా ఈ చమురును పెద్ద మొత్తంలో నిల్వ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యా చమురు దిగుమతులను తగ్గించుకుంటోంది. నవంబర్లో రోజుకు 5,52,000 బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకున్న ఈ సంస్థ ఈసారి 2,93,000 బ్యారెళ్లను మాత్రమే దిగుమతి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకోగా దేశీయ చమురు సంస్థలు మాత్రం డిసెంబర్లో రోజుకు 9.04 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రష్యా చమురు దిగుమతుల విషయంలో అమెరికా ఆంక్షల ప్రభావం భారత్పై లేనట్లేనని దీని ద్వారా అర్థమవుతుంది.